సునీత విలియమ్స్ మరియు బూచ్ విల్మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. వారిద్దరూ 2024 జూన్లో బోయింగ్ స్టార్లైనర్లో అంతరిక్షానికి వెళ్లారు. అయితే వెళ్లిన వారం రోజులకే వీరు భూమి మీదకి రావాల్సి ఉండగా, బోయింగ్ యొక్క స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా వీరిని భూమిపైకి తీసుకొని రాకుండానే స్టార్లైనర్ భూమి మీదకి వచ్చేసింది. వారి మిషన్ అంతటా విలియమ్స్ మరియు విల్మోర్ ఐఎస్ఎస్లో అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. వారి సెలవులను కూడా జరుపుకున్నారు మరియు అంతరిక్షం నుండి 2024 యుఎస్ ఎన్నికల్లో ఓటు వేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9 నెలల తరువాత బుధవారం మార్చి 19, 2025న స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్స్యూల్ ఫ్లోరిడా తీరానికి సమీపంగా సముద్రంలో సురక్షితంగా దిగింది. ఈ క్యాప్స్యూల్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ మరియు రష్యన్ ఆస్ట్రోనాట్ అలెగ్జాండర్ గార్బనోవ్ ఉన్నారు. వారిని స్పేస్ ఎక్స్ రికవరీ షిప్ మేఘన్ ద్వారా భూమి మీదకి తీసుకొని వచ్చారు. సునీత విలియమ్స్ గుజరాత్లోని జులాసాన్ గ్రామానికి చెందినవారు. వారి తిరిగి రావడం గ్రామంలో ఆనందోత్సాహంగా జరుపుకున్నారు. సునీత మరియు బూచ్ విల్మోర్ ఐఏఎస్లో 4576 సార్లు భూమిని చుట్టి 121 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణించారు. తిరిగి వచ్చిన తర్వాత వారు నాసా యొక్క 45 రోజుల పునరావాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అంతరిక్ష ప్రయాణం వల్ల శరీరంపై వచ్చిన ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ మిషన్ ద్వారా నాసా మరియు ఇతర అంతరిక్ష సంస్థలు భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాల కోసం నౌకలను అభివృద్ధి చేయడంలో కీలకమైన డేటాను సేకరించాయి. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో అంతరిక్ష మిషన్ల కోసం నౌకలను మరింత సమర్థవంతంగా మరియు సురక్షితంగా రూపొందించేందుకు సహాయపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.